హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి. మనం ఫస్ట్ వీడియోలో వచ్చేసి ఇలా వేసుకున్నాం కదా స్క్వేర్ మిర్రర్స్. ఇప్పుడు రౌండ్ మిర్రర్స్ అండి. నేను ముందే గమ్ వేసి పెట్టేసుకున్నానండి. గమ్ వేసేసి మనం అంటించి పెట్టేసుకున్నామంటే డ్రై అయిపోయింది. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇలా వేసేసుకుందాము. ఇలా వేసేసుకుందామండి. మనం ఇక్కడిక్కడ మనం డాట్స్ పెట్టేసుకుందాము. మార్కర్ తీసుకునేసి 6 డాట్స్ పెట్టేసుకుందాము. ఓకేనా. చూపించిన విధంగా ఇలా పెట్టేసుకోండి. మీకు అర్థమవుతుందండి ఎలా పెట్టుకోవాలనేసి. ఓకేనా. ఇలా మనం పెట్టేసుకున్నామంటే అర్థమవుతుంది రౌండ్. ఓకేనా. మనం మార్కర్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము స్టిచ్ అనేది ఎలా వేసుకుందామో చూపిస్తాను, చూసేయండి. మనం ఫస్ట్ ఇక్కడ తీసేసుకుందామండి. చూపించిన విధంగా వేసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. మీకు అప్పుడే అర్థమవుతుంది ఎలా వేసుకోవాలో స్టిచ్ అనేది. చూసారు కదా. మార్క్ ఎలా పెట్టుకున్నామో మార్క్ దగ్గర మనం 6 మార్క్స్ పెట్టుకున్నాం కదా. అక్కడ ఇలా మనం చైన్ స్టిచ్ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదామండి మొత్తము. ఓకేనా. ఫస్ట్ టైం కానీ చూస్తుంది ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా. మనం ఇలా 6 వైపులు ఇలా వేసేసుకుందాం మొత్తము. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాము. ఓకేనా. ఇక్కడ వేసేసుకున్నాం కదా. మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం మార్క్ ఎక్కడ వేసామో అక్కడ వేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి మధ్యలో ఇప్పుడు వేసేసుకోవాలండి స్టిచ్ అనేది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మధ్యలో వేసేసుకుందాం మనము. ఇక్కడ మధ్యలో ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ 6 ఎలా వేసేసుకున్నాము అలాగే మధ్యలో ఈ 6 కానీ అలాగే వేసేసుకోవాలండి. చూసారు కదా. చూపించిన విధంగా ఇలా మొత్తం ఇలా ఫిల్ చేసుకోండి. ఇదొక టైప్ అండి. ఓకేనా. ఇదొక టైప్ స్టిచ్. నేను 3 టైప్స్ స్టిచ్ వేసేస్తున్నానండి రౌండ్ మిర్రర్కు. ఓకేనా. స్క్వేర్ మిర్రర్లో 2 టైప్స్ చూపించాను కదా. ఇప్పుడు నేను రౌండ్ మిర్రర్కి వచ్చేసి 3 టైప్స్ చూపిస్తున్నాను. చూసారు కదా. ఇలా చూపించిన విధంగా మొత్తం ఇలా ఫిల్ చేసుకోండి. మన ఫస్ట్ ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ ఉందో అక్కడ కొంచెం గ్యాప్ చేసుకొని వేసుకోవాలండి. చూసారు కదా. కొంచెం పైకి వెళ్ళేసి ఇలా వేసుకోవాలి మొత్తం. మొత్తం ఇలా వేసేసుకున్నాం కదా. సెకండ్ టైపు మనం సెకండ్ వేసాం కదా, అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు ఫస్ట్ ఎలా వేసేసామో సెకండ్ దగ్గరగానే అలాగే స్టార్ట్ చేసేసుకోవాలి మొత్తం. ఇలాగే మొత్తం మిర్రర్ చుట్టూ ఇలాగే వేసేసుకోవాలండి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇట్లా ఫుల్ ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా. మనకు ఎలా వచ్చేసిందో మిర్రర్ చుట్టూ వచ్చేసింది కానీ మిర్రర్ దగ్గరికి వెళ్ళలేదు. ఇలా వేసేసుకున్నామంటే మనం గ్యాప్ చేసుకొని వేసేసుకున్నామంటే మిర్రర్ చుట్టూ అలాగే బాగుంటుందండి. మనకు మిర్రర్ పైకి రాదండి, మిర్రర్ చుట్టే ఉంటుంది మనం చేసే వర్క్ అనేది. ఓకేనా. సరే కదా. ఇలాగే మొత్తం ఫిల్ చేసుకుందామండి. చూసారు కదా. మిర్రర్ చుట్టే ఉంది మనకి. ఇక్కడ మనకు మిర్రర్ పైకి అనేది స్టిచ్ అనేది రాలేదు. ఓకేనా. మనము ఫుల్ కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ మనం స్టిచ్ అనేది వేసేద్దాం. చూసారు కదా. ఇక్కడ మనము ఎన్నట్టు వేసాము. ఇక్కడ తర్వాత సెకండ్కి వచ్చేసి అలాగే మనం మార్క్ వేసుకుందామండి. 6 వేసేసుకుందాం మనము లైన్స్. ఓకేనా. చూసారు కదా. పెన్ తీసుకునేసి 6 వేసేసుకున్నాము. మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి మొత్తం ఫస్ట్ ఎలా వేసామో అలాగే 6 వైపులో మనం ఇలాగే వేసుకుందామండి. ఓకేనా. చూసారు కదా. మనము ఎక్కడ మార్క్ వేసుకున్నామో ఆ మార్క్ దగ్గర ఇలాగే మొత్తం ఇలా ఫిల్ చేసుకున్నాము. చూసారు కదా. మనం ఇక్కడికి వచ్చేసాము. ఫస్ట్ వచ్చేసి మనము మధ్యలో వేసేసాం కదా. ఇక్కడ అలా కాదండి. ఇక్కడ చూడండి. మనము ఇక్కడ వేసేసాం కదా, ఇక్కడ వేయకుండా మనం నేరుగా ఇక్కడ పక్క నుంచే వేసేసుకోవాలండి. ఇప్పుడు స్టిచ్ ఎలా వేసామో ఆ స్టిచ్ పై నుంచే ఇట్లా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా.
మనం ఫస్ట్ స్టిచ్ ఎక్కడ వేసేసామో అక్కడి నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పక్కన పక్కనే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మొత్తం మిర్రర్ చుట్టూ ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఫుల్ ఇలాగే ఫిల్ చేసేసుకోవాలి. ఓకేనా? చూసారు కదా, ఇలా చూపించిన విధంగా మొత్తం వేసుకోండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అక్కడ ఉన్నాయండి, మీ బేసిక్ నుంచి మొత్తం వీడియోస్ అన్నీ ఉన్నాయి. మీకు ఎలా వేసుకోవాలా స్టిచ్చెస్ అనేది మొత్తం అక్కడ ఒకసారి వెళ్ళి చెక్ చేశారంటే మీకు అర్థమవుతుందండి స్టిచ్చెస్ అనేది ఎలా వేసేసుకోవాలా ఏమనేసి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇలాగే మొత్తం మిర్రర్ చుట్టూ ఇలాగే మనం స్టిచ్చెస్ వేసేసుకుంటూ వెళ్ళిపోయామంటే అప్పుడు కవర్ అయిపోతుంది. ఇక్కడంతా సైడ్ అంతా ఏం మిర్రర్ కనబడకుండా కవర్ అయిపోతుంది. ఇక్కడ కానీ చూసారు కదా, ఫస్ట్ ఎలా వేసామో అలాగే మనకు మిర్రర్ చుట్టే వచ్చేసింది, కానీ మిర్రర్ పైకి మాత్రము మనకు థ్రెడ్ అనేది వెళ్ళలేదు. ఓకేనా? ఇంకా ఉంటాయండి స్టిచ్చెస్, నేను మీకు ఇక్కడ ఇది మాత్రమే చూపిస్తున్నాను. మనం స్టిచ్చెస్ వేసేసుకునేది తర్వాత వచ్చేసి మనం మిర్రర్ చుట్టూ 6 వేసేసుకున్నాం కదా, అది వేసుకున్న తర్వాత చైన్ లాగానే వేసేసుకోవచ్చండి. మిర్రర్ చుట్టూ చైన్ వేసేసుకోవచ్చండి. అంతేకాదండి, ఇప్పుడు మనము ఇలా వేసుకోకుండా కానీ మనము బీడ్స్ పెట్టేసుకునేలా వేసేసుకోవచ్చు, జరదోసితో వేసేసుకోవచ్చు స్టిచ్ అనేది. ఓకేనా? మనకి ఫస్ట్ నేను ఈజీగా ఉండేది మాత్రం మీకు చూపిస్తున్నాను, ఇలా వేసుకోండి ఈజీగా ఉంటుందనేసి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈజీ మెథడ్లో నేను చూపించేస్తున్నాను, అలాగే వేసేసుకోండి. సరే కదా, మిర్రర్ చుట్టూ ఎలా ఫుల్గా మనం నిండుగా వచ్చేస్తుంది. దారం వేసేసి మనం స్టిచ్ వేసేసాం కదా, చూసారు కదా, ఫుల్ నిండిపోయేసింది. ఇక్కడ మనకి ఇక్కడ మిర్రర్ అనేది కనిపించట్లేదు, గ్యాప్ లేకుండా మొత్తం ఇలాగే ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనం ఎన్నట్టు వేసేసుకుందాం. ఓకేనా? చూసారు కదా, మనకు ఆ స్టిచ్కి ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు లాంగ్ అండ్ షార్ట్ ఉంది కదండి, ఆ టైప్లో నేను వేస్తున్నాను ఇక్కడ థర్డ్ది. ఓకేనా? చూసారు కదా, లాంగ్ అండ్ షార్ట్ లాగా ఇలాగే మిర్రర్ చుట్టూ ఫుల్ నింపేసుకుంటూ వెళ్ళిపోవాలండి. నేను ఫస్ట్ మిర్రర్స్కి వచ్చేసి గమ్ వేసేసాను, అందుకే మీకు స్టిక్ అట్లే ఉండేసింది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇలా మొత్తం మిర్రర్ చుట్టూ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం మనము. చాలా బాగుంటుందండి స్టిచ్చెస్ అనేది. మనము ప్లాస్టిక్ మిర్రర్స్ అనేవి ఉంటాయి కదండి, రేక్ మిర్రర్స్, ఆ రేక్ మిర్రర్స్ తీసుకునేసే వేసుకోవచ్చు చాలా గ్రాండ్గా. పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుంది, ఫ్రాక్స్కి అక్కడ వేసుకున్నామంటే మనకి. ఓకేనా? చాలా బాగుంటుంది స్టిచ్ అనేది. మనకు పెద్దలకైనా ఇలా బ్లౌజ్కి వేసుకోవచ్చు డిజైన్స్ అనేది. ఓకేనా? హ్యాండ్స్ దగ్గర కానీ మనం బ్లౌజ్ మొత్తం మనం వేసేసుకోవచ్చు అండి, నెక్కి బాగుంటుంది. ఇలాగానే వేసేసుకున్నామంటే. చూసారు కదా, మనం ఇలా స్టిచ్ వేసాం కదా, ఇక్కడ కానీ చూడండి మనకు మిర్రర్ చుట్టే వస్తుంది, కానీ మన మిర్రర్ పైన వెళ్ళలేదు. ఓకేనా? మనం మిర్రర్ దగ్గర చూసుకునేసి వేసుకోవాలా దూరంగా. ఇక్కడ చూసారు కదా, నేను ఇలా వేస్తున్నాను, అలా వేసుకోండి. మనకు మధ్యకి వెళ్ళామంటే మిర్రర్ పైకి వచ్చేస్తుంది, అందుకే మనము మిర్రర్ మధ్యలోకి వెళ్ళకుండా సైడ్కే వేసేసుకుంటూ వెళ్ళిపోయామంటే మనకు అక్కడక్కడే పడిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం ఇలా ఫిల్ చేసుకుందాం. చూసారు కదండి, మనకు ఎంత బాగుందో. ఇలా స్టిచ్ వేసేసుకున్నామంటే మనకు మిర్రర్ చుట్టే ఉంది, కానీ మనకి మిర్రర్ పైకి అయితే రాలేదు. చాలా ఈజీగా ఉంటుందండి స్టిచ్ చేసేది వేసుకునేకి మనకి. అందుకని నేను ఫస్ట్ మీకు అలా వేసి చూపించాను, మీకు ఈజీగా ఉండే మెథడ్లో వేసి చూపించాను. తర్వాత సెకండ్ అలాగే ఉందండి, మనము స్టిచ్ ఎలా వేసుకున్నాము స్టిచ్ అమ్మటే వేసేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత థర్డ్కి వచ్చేసి ఇలా వేసుకోవాలండి. మన మిర్రర్ చుట్టూ ఇలా వేసేసుకుంటూ ఫుల్ నింపేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా?
చూసారు కదా, చాలా బాగుంటుందండి. మనకు స్టిచెస్ అనేది వేసుకుంటూ ఉన్నామంటే చాలా గ్రాండ్గా కనపడుతుంది. ఇంతేకాదు మనకు స్టిచ్ ఇప్పుడు మిర్రర్స్ వేసేసి స్టిచ్ వేసాం కదా, మనం ఈ థ్రెడ్ చుట్టూ కూడా మళ్ళీ డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగా గ్రాండ్గా ఉంటుందండి. మనకు గ్రాండ్ డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా, చాలా బాగుంటుంది. మనం స్టిచ్ ఇలా వేసుకొని చేసుకున్నామంటే మొత్తం ఇలా ఫుల్ నింపేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూసారు కదండి, మొత్తం మనము ఎలా వేసేసుకుంటున్నామో మనకు మిర్రర్కి చుట్టూ ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, మధ్యలోకి మాత్రం వెళ్ళదు. అలా వేసుకున్నామంటే మధ్యలోకి మాత్రం వెళ్ళదండి. చూసారు కదా, మనం ఇలాగే మొత్తం ఇలా నింపేసుకుంటూ వెళ్ళిపోదామండి. చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ అనేది. మనకు లోడింగ్ స్టిచ్ మామూలుగా మనము చేసాం కదండి వీడియోలో, అంతే అండి. ఓకేనా, ఎక్కడ స్లిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలనేసి స్టిచ్చెస్ అంతా. ఇలా మొత్తం మనం ఫుల్ నింపేసుకుందామండి. ఇలా మొత్తం వేసేసుకునేద్దాం. ఓకేనా, మిర్రర్స్కి ఇలా వేసుకొని మనం డిజైన్ చేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకు మిర్రర్స్కి. ఓకేనా, చూసారు కదా, మనం ఇలా వేసుకుందాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, చూసారు కదా, మనం ఇక్కడ లాక్ వేసుకుందాం, ఎన్నాట్ వేసుకుందాము. తర్వాత వచ్చేసి మీకు మిర్రర్కి నేను డిజైన్ ఎలా చేశాను అనేది చూపిస్తాను. ఓకేనా, తర్వాత వచ్చేసి మన మిర్రర్ చుట్టూ ఇక్కడ బీడ్స్ కానీ మనము కుందన్ స్టోన్ కానీ ఇలా పెట్టేసుకుని వేసేసుకుందామండి. చూసారు కదా, మనం మొత్తం ఇలా వేసేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి నేను బీడ్స్ పెట్టేసేసి అక్కడేమో బీడ్స్ పెట్టాను, ఇక్కడ స్టోన్ చైన్ పెట్టేశానండి. ఇక్కడ మామూలుగా నేను జెర్రీ థ్రెడ్తో వేసేసాను. చూసారు కదా, మనం అలా వేసుకుని అవుట్లైన్కి మళ్ళీ జెర్రీ థ్రెడ్తో మనం స్టిచెస్ టూ టైమ్ వేసేసామంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.